వైఎస్ఆర్ జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జిల్లా నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదని సీఎం రేవంత్ విమర్శించారు. జగన్ కు పంచపక్ష పరమాణాలు పెట్టి తెలంగాణ జలాలు ఏపీకి ఇచ్చారని మండిపడ్డారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పక్కన పెట్టి కమిషన్ల కోసం 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4,000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది. సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు నువ్వు ఊడిగం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించకపోయాడు కృష్ణా నది జలాలు. మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్, ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది.